Audio Jungle. Audio Jungle. అన్నారు ఎయిర్పోర్ట్ మీరు 10 ఏళ్లలో బీజేపీను బీఆర్ఎస్ సంసారం చేశారు కదా, మరి ఆ 10 ఏళ్లలో ఎందుకు తీసుకురాలేకపోయారు ఎయిర్పోర్ట్ని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వరంగల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి 300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్వైర్ చేసి మీకు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి. మరి ఎందుకు ముందు తీసుకపోతే లేరో వాటికి చెప్పండి. ఓ దద్దమ్మలు తిరిగా కూర్చొని మేము ఎయిర్పోర్ట్ చేసినాం, ఏం చేసిండ్రు ఎయిర్పోర్ట్ చెప్పండి, తట్టడు మట్టి వచ్చి రా చెప్పు. మేము పర్మిషన్ తీసుకొచ్చుకుంటే మేము 300 కోట్లు పెట్టి ల్యాండ్ అక్వైర్ చేస్తే మీరు మాకు పేరు వస్తుందని చెప్పి వాయిదా వేయబడుతుంది. మేము 10 రూపాయలు కడితే 3 రూపాయలు ఇవ్వట్లే రాష్ట్రానికి. మీరేదో జేబులకి వెళ్ళి ఇచ్చినట్టు, సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రెవెన్యూ జనరేట్ చేసి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎక్కడిది? మీరు సర్వనాశనం చేసిన ఆర్థిక వ్యవస్థని, ఎల్ఐసిని ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి అంటగట్టింది వాస్తవం కాదా? లాభాల చాటి నడిచింది. ప్రతి 2 ఏళ్లకు అట్లాంటి ఒక సంస్థను మేము తయారు చేసినాం. బిఎస్ఎన్ఎల్ 2 ఏళ్ళకు ఒకసారి దాన్ని అంత మంచిగా తయారు చేసి ఆఖరికి సమ్మక్క సారక్క జాతర మేడారం పోతే కూడా పనిచేసే వ్యవస్థని, అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నటువంటి వ్యవస్థని చిన్న భిన్నం చేస్తుంది. అది జియో ఫోన్ వాళ్ళ ఆదాని అంబానీ లాంటి వాళ్ళ కోసం. రైల్వేది అంత లాభాలు వచ్చేదాన్ని దాన్ని నాశనం చేస్తుంది. మీరేదో చేసినాము, మేమేదో జేబులకి వెళ్ళి పెట్టి చేసినాం అంటున్నారు. ఏంటిది? మేము కట్టిన ప్రతి పైసకు 2 రూపాయలు ఇవ్వాలి. మీరు ఆ పైసకు కూడా సరిగ్గా 20% కూడా మాకు ఇవ్వలే. దానికి ఏదో చేసినామని గొప్పలు చెప్పుకొని మాట్లాడటం, దేవుని పేరు. ఆఖరికి మీరు ఏం చేసింది తెలుసా? అయోధ్య రాముని పేరు, దేవుని పేరు చెప్పి కూడా దోసుక తింటిరి, పేపర్ లీకేజీలు ఎత్తిరి. ఇంత ఆర్థిక విధ్వంసం చేసి ఇలా మేమేదో నీతులం, రామునికి మేమే వారసులం అనే లెప్పుగా మాట్లాడుతుంటే ప్రజలు చూసి అసహించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు కబ్జాలకే మారుపేరు, వాళ్ళ ఇంటి పేరే కబ్జాలు. వారు మాట్లాడుతున్నారు అభివృద్ధి గురించి చర్చిస్తా అంటే. ఇవాళ ఏ గల్లీలో పోయి చూడండి అభివృద్ధి అంటే ఏందనేది